నమస్తే అండి, నేను మీ రవికుమార్ని మాట్లాడుతాను. ఈరోజు మనం ఎన్నుగోపాలెం ఫీల్డ్లో ఉన్నాము. ఈరోజు బాచినాలు వచ్చిందండి. మనం వచ్చేసరికి ఈరోజు స్టార్ వ్యాలీస్ అగ్రిజెటిక్స్ కంపెనీ వారిది రేఖా 22 అనే వెరైటీ మీద మనం ఫీల్డ్ చూపిస్తున్నాము. మన తెముర్తన్న రంటపల్లి గ్రామం, సత్రపల్లి మండలం, పల్నాడు జిల్లా అండి. అలానే మనకు కమలాకర్ బాబాయ్ గారు వచ్చారు చూడటానికి. ఈ వెరైటీ ఎలా ఉంది ఏంది మేము రైతులు మాట్లాడుకుంటే వింటున్నాము. రోజు చాలా మంది చెప్తున్నారు, మాకు పనిలో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగుందని, మేము చూడాలని చెప్పేసి మీకు కాల్ చేసామని చెప్పేసి మాకు కాల్ చేశారు అన్నమాట. మాట్లాడతారు. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇది వెరైటీ చూశారు కదా, ఎలా ఉంది? వెరైటీ బాగానే ఉందా? కాపు విషయం అని మీరు 4 మాటల్లో మన రైతు సోదరులకు తెలియజేశారంటే వాళ్ళకి కొంచెం నమ్మకం వస్తాం. ఒక రైతు వారీగా మీరు చెప్తేనే రైతుకు నమ్మకం. కాపు బాగానే ఉంది. మేము మనం రైతులు చెబితే వచ్చి చూడటానికి వచ్చాం. ఇక మీకు మనం ఆ రోజు మీకు పడిన రైతులు కూడా పడిన రైతులు కూడా చెప్పారు, మాకు రావడానికి ఇప్పుడు దాకా కుదరలేదు, అందుకని ఇప్పుడు వచ్చి చూసాం. చేను చూడదగ్గగానే ఉంది, కాపు కూడా చిక్కదనంగానే ఉంది, కాయ కూడా క్వాలిటీగానే ఉంది, పూత కూడా బాగానే గండి పూతగా ఉంది. అంతా చిక్క కాయ సైజు కూడా కాయ సైజు కూడా బాగానే ఉందిలే. కాయ సైజు కూడా చూడండి, కాయ సైజు కూడా బాగానే ఉందిలే. కాయ సైజు కూడా బాగానే ఉందిలే. చెట్టు కూడా కింద మొదల నుంచి అంత ఒక్క బెదం వేయడంతోనే కాపు వచ్చింది. ఆల్రెడీ ఒక కాపు ముందు కోసారా? కోత అయిపోయింది. ఎకరానికి 10 కిలోలు కోసాడు మన రైతు. వచ్చేసరికి సామిరాజు గారు ప్లస్ కిరణం ఇద్దరు పార్ట్నర్షిప్ మీద 10 ఎకరాల 75 సెంట్లు వేసారు. 95 క్వింటాలు ఆల్రెడీ కోసారు. ఆ రోజు మార్కెట్ 14,400 చేసి కళ్ళంలో అమ్మారు. ఎందుకంటే అది ఆ రోజు మార్కెట్ అని చెప్తాను. అంటే ఒక 25 డేస్ నుంచి పైన అవుతుంది ఆ రోజు మార్కెట్. అయితే ఆ రోజు మార్కెట్లో హైయెస్ట్ రేట్ అన్న కళ్ళంలో. మిగతా వాళ్ళకి 13,200 13,300 చేసుకుంటే మన కలర్ వ్యాలీ చూసి 14,400 కొన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకున్న అలానే ఉండాలా. ఎన్నుగోపాలెం రైతులు సాంబిరాజు గారు వాళ్ళ కిరణం. ఎందుకంటే మీరు పలానా సాంబిరాజు గారు ఎన్నుగోపాలెంలో రైతు చేశారంట కదండి, వాళ్ళ కళ్ళంలో కాయలు అమ్మారంట కదా అని చెబితే వాళ్ళు ఏ రేట్ అమ్మారు అనేది మీరు 10 సార్లు ఫోన్ చేసినా, 10 మంది ఫోన్ చేసినా అదే అలానే ఉండాలి. అందుకని మేము ఉన్నది చెప్తున్నామండి. మొత్తం కనుక్కొని మొత్తం ఎంక్వైరీ చేసి చేనుగడికి వచ్చాం. ఓకే, మీరు థ్యాంక్ యూ సో మచ్ అన్న. కనుక్కుంటా పని అంత పని వదిలిపెట్టేసి మొత్తం ఈరోజు మన తిముర్తన్న కానీ మన కమలాకర్ బాబాయ్ గారు కానీ ఎలా వచ్చారంటే అండి, రైతు సోదరు మీరు గమనించుకోవచ్చు. వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సజెషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు కోస్తున్నా కానీ తంతలేపు చూపించు సాయి చెప్పిన తంతలేపు ఇరిగిద్ది. అది వాళ్ళు పనులు కూడా ఆపుకొని ఎందుకు వచ్చారంటే ఒక మంచి వెరైటీ చూసి మనం 10 మందికి మంచి వెరైటీ చెప్పాలి, చూపించాలి అలానే అని. సోని ఆ చెట్టు వాళ్ళు లేపు సాయి, నీ ముందు ఉన్న తంటి వాళ్ళు లేపు చూపించు, రైతు సోదరులకి చూస్తారనమాట. అది మీరు ఎరగబడుతున్నారు మొదల. లేదు జాగ్రత్త. మీరు రైతు సోదరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, మంచి వెరైటీ చేసుకుంటేనే మంచి దిగుబడులు వస్తాయి. మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేటప్పుడు సీడ్ పర్ఫెక్ట్ సీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మంచి కంపెనీ మంచి సీడ్ అంటే అండి, ఇప్పుడు మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి. మనం ఒక కంపెనీతో మనకు బేస్ లేదు. మన కంపెనీ స్ట్రెంత్ ఏందనేది మనం చెప్పగలం. మన కంపెనీ వచ్చేసరికి అండి, ఇవాళ మార్కెట్లో 100కి 97%, అంటే 3% ఎందుకు అయ్యా అంటే మీరు చెప్పవచ్చు, 3% ఎందుకు తీసే 100% చెప్పొచ్చు కదా అంటారు. చేసే రైతులు బట్టి ఉంటుంది, కాలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం ఆ 3% అనేది తీసేసామండి. సరే, ఒక 5% తీసేసుకొని 190% ప్లస్లో ఉన్నాము. అది ఏ ఊర్లో ఇచ్చినా కానీ మనం ప్లస్లోనే ఉన్నాము. అది స్పార్క్నైనా లేకపోతే రేఖా 22 శ్రీశైలం అనేది మొత్తం మీకు నేను ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తాను. మా ఏరియాకి ఇచ్చారా? మీ ఏరియాకి వస్తే మనం పడదం ఇచ్చామన్నా. పడదం బట్టలు వచ్చరికి ఒక్క బట్టలు 28 కేజీలు అమ్మాము మేము. పడదం వచ్చరికి 15 కేజీల దాకా అమ్మాము. అట్టానే అబ్బూరు 14 కేజీల దాకా అమ్మాము. అట్టానే గాజు మన హుస్సేన్ నగరం పక్కన గారపాడు అటు పక్క ఇచ్చాము. మళ్ళీ కట్టమూరు ఇచ్చాము. గోరంట్లో వచ్చేసరికి 14 కేజీలు అమ్మాము. గోరంట్లో స్పార్క్ అని వేశారు, రేఖా 22 వేశారు. ఆల్రెడీ కళ్ళ మీద అమ్మారు 14,600 చేసి. రైతు వచ్చరికి రాము అలానే శివ అని మా బావగారు అవుతారు 2 వరుసకి. వాళ్ళ ఇద్దరు కూడా అమ్మారు. వాళ్ళ కూడా వీడియోస్ తీశాను, నేను అట్టానే అప్లోడ్ చేస్తాను, మీరు గమనించుకోవచ్చు. ఫోన్ నెంబర్ డిస్ప్లే మీదను మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు, ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో మేము ఏదైతే చెప్పామో ఈరోజు రైతు ఒక కంపెనీ ఎంప్లాయీగా మీరు రైతు వారి ఎంక్వైరీ చేసుకుని అలానే ఉండాలి. పర్ఫెక్ట్ మాట కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా చెప్తాను. మా నాన్న ఫార్మరే అండి, నేను రైతు వారికి వచ్చిన బిడ్డనే. నేను ఏది కంపెనీ చేస్తాను కాదు, ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను. కంపెనీ నమ్మదగ్గ కంపెనీ అండి. 100% గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు అన్నమాట.
ఈ స్పార్క్ నేను కానీ రేఖా డబుల్ 2 కానీ శ్రీశైలం కానీ ఇంకా న్యూ వెరైటీలు ఇంకా వచ్చేసరికి కొత్త వెరైటీలు ఇస్తానికి చూస్తున్నాము. ప్లస్ 100% క్వాలిటీ ఇద్దామని చూస్తున్నామన్నా. తిమ్ముడుతన్నా ఎప్పుడైనా ఏంటంటే సీడ్ బాగుంటే రైతు ధైర్యంగా ఉంటుంది. సీడ్ అనేది కరెక్ట్గా లేకపోతే ఏంటంటే రైతు ఎంత చేసినా కానీ, ఎందుకంటే ఒక రైతు డిపెండ్ అయ్యేది ఇత్తనం మీదే. మందు పరంగా అయితే ఇంకో మంది కొట్టుకోవచ్చు, కానీ రైతు ఇత్తనం మీద డిపెండ్ అయి ఉంటాడు. ఆ ఇత్తనం మీద డిపెండ్ ఉండటం వల్ల మనం ఏంటంటే రైతుకు మంచి సీడ్ ఇవ్వాలి. మంచి సీడ్ ఇస్తే మంచి దిగుబడులు వస్తాయి. మంచి దిగుబడులు కావాలంటే స్టార్ వ్యాలీస్ అగ్రిజెంట్స్ కంపెనీ అండి. మనకు వచ్చేసరికి సత్రంపల్లి బ్రాంచ్ ఉంది, చిలకూరుపేట బ్రాంచ్ ఉంది. చిలకూరుపేట నుంచి నాదల్లో మారుస్తున్నారు. అది కూడా అప్డేట్లో ఇస్తాం మీకు అడ్రస్ అనేది. ప్లస్ మన ఖమ్మం కూడా మెయిన్ బ్రాంచ్ ఉందండి. ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మన ఎంప్లాయీ సరికి మన డిస్ట్రిబ్యూటర్ ప్లస్ షాప్ ఎంప్లాయీ అందరూ మన సుబాని, మీరు అతను చూసుకోవచ్చు. అలానే మా కోసం ఈ టైంని వెక్సించి ప్లస్ మంచి సీడు చూసి మంచి సీడు రైతులకు అందించాలని ఒక రైతుగా సపోర్ట్ చేయడానికి వచ్చిన మన తిమ్మూర్తి అన్న, మన కమలాకర్ బాబాయ్ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మంచి సీడు కావాలి అంటే మంచి కంపెనీ ఎంచుకోవాలండి. మంచి కంపెనీ అంటే ఈరోజు మార్కెట్లో చాలా కంపెనీలతో మనం పోటీలో నెంబర్ 1 గా నిలబడే కంపెనీ స్టార్ వ్యాలీస్ అగ్రిజెంటిక్స్ కంపెనీ అండి. మన R&D వచ్చేసరికి 60 ఎకరాలు మన ఊరానండి అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాయ సైజ్ కూడా అలానే ఉంటుంది. కాయ సైజేనా మీరు పైన కూడా చూసుకోండి, వెనకాల బాబాయ్ వెనకాల తంతి ఉంది. తంతి కూడా చివరి కాయ కూడా చూసుకోండి. చేను ఆయన కూడా అడుతూ ఎన్ని కట్టలు పెట్టి ఏందని మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు చేద్దాం విత్తనం. అలా ఈరోజు మార్కెట్లో మేము చెప్పాను 95% ప్లస్లో ఉన్నామన్నా అని. దానికి ఇలానే మీ రైతు కృషి కూడా ఉంది మాకు. మేము సీడ్ ఇవ్వడం వరకు పర్ఫెక్ట్ సీడ్ ఇస్తామండి. దాని తర్వాత ఎలా తీసుకురావాలి అనేది ఒక రైతు వారిగానే తెలియాలి. ఎందుకంటే రైతు చేయకపోతే మేము లేము. దేశానికి ఎప్పుడు రైతు వెన్నుమొక్క అయితే రైతుకు వెన్నుమొక్క మన స్టార్ వ్యాలీస్ అగ్రిజెంట్స్ కంపెనీ అండి. ఎప్పుడు రైతుకి తోడుగా ఉంటుంది, వెన్నుదన్నుగా ఉంటుంది. నేను 100% చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయండి, రెస్పాన్స్ అవుతాం. కంపెనీ పరంగా కానీ ఒక స్నేహపరంగా ఒక తమ్ముళ్ళగా మేము ఎప్పుడు రైతుకు అండగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో వీక్షిస్తున్న రైతు సోదరులందరూ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీ రైకుమార్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. మన సుమాని అలానే మన సాయి ఎప్పుడు అందుబాటులో ఉంటాడండి. మన వీడియో చేస్తున్న సాయి. అలానే మనకు 3 బ్రాంచ్లు ఉన్నాయి, ఖమ్మం, చకుడుపేట, సత్తనపల్లి. ప్లస్ దాన్ని చకుడుపేట నుంచి నాదల్లో మారుస్తున్నామండి. మీకు అప్డేట్ ఇస్తాను, దాని అడ్రస్ కూడా అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్.